భద్రాచలం పట్టణానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను, నా పేరు మానే రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. నాతో పాటు గిరిజన సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్టు రాజకీయ పార్టీలు, ఇతర సంఘాల మద్దతుతో ఈరోజు భద్రాచలం పట్టణానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ యొక్క నామినేషను డిసెంబరు 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ, మీ అందరిని కోరేది ఒకటే, భద్రాచలం పట్టణంలో సర్పంచ్ అభ్యర్థిగా జరిగేటువంటి ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఈ పట్టణానికి మౌలిక సదుపాయాలతో పాటు అన్ని కాలనీల్లో రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, విద్యుదీకరణ కానివ్వండి, ఇతర అంశాలను కూడా అన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.